పిల్లల్లో తరచుగా హెడేక్ అనేది అది అంటే కొన్ని మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. బట్ చాలా మటుకు ఐడెంటిఫై అయిందంటే స్కూల్ అంటే వాళ్ళకు భయం. అట్లా సో స్కూల్కు వెళ్ళడానికి ఇష్టం లేక అట్లా సైకలాజికల్గా వాళ్ళు హెడేక్ అనేవి సిమ్టమ్స్ అనేవి పెడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకు స్కూల్కి వెళ్ళినప్పుడు హెడేక్ వస్తుంది, ఇంట్లో ఉన్నప్పుడు హెడేక్ రాదు, టీవీ చూస్తుంటే హెడేక్ రాదు. సో అలా కామన్గా స్కూలు అంటే భయం వల్ల చాలామందికి హెడేక్ సిమ్టమ్స్ అనేవి వస్తుంటాయి. కొంచెం మందికి స్ట్రెస్ టెన్షన్ ఉంటుంది. సో ఆ టెన్షన్ టైం హెడేక్ అని కూడా మనం చూస్తుంటాం. బట్ ఆల్రెడీ పేరెంట్స్కు హెడేక్ ఉందనుకోండి, అంటే పార్షి నొప్పి మైగ్రేన్ ఉందనుకోండి, అది కూడా పిల్లలకనే వచ్చే అవకాశాలు ఉంటుంది. అట్లా తర్వాత పిల్లల లోపల ఏదన్నా కొంచెం బ్రెయిన్లో క్లాట్ కానివ్వండి, తర్వాత ఏదన్నా ట్యూమర్ కానివ్వండి, ఏదైనా వాస్కులర్ మాల్ఫర్మేషన్స్ కానీ అవి ఉన్నప్పుడు కూడా హెడేక్ తోటి ప్రజెంట్ అవుతారు. అందుకే ఫస్ట్ హెడేక్ పిల్లలకు చెప్తుంది అనుకోండి, ఫస్ట్ ఎట్ సైడ్ వస్తుంది అనేది గమనించాలి. అంటే వన్ సైడ్ వస్తుందా, తర్వాత వెనుక సైడ్ వస్తుందా. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ బ్రెయిన్ ట్యూమర్స్ అవి వెనుక సైడ్ వస్తుంటుంది. కొన్నిసార్లు మైగ్రేన్ కూడా వెనుక సైడ్ వస్తుంటుంది, కొన్నిసార్లు ఐ చుట్టూ వస్తుంటుంది, వన్ సైడెడ్ వస్తుంటుంది. ఓకే, సో అందుకనే ఏ టైపు ఆఫ్ హెడేక్ అనేది ఐడెంటిఫై చేసి దాంతోపాటుగా ఎనీ సిమ్టమ్స్ ఉన్నాయా, అంటే వామిటింగ్ సెన్సేషన్ కానివ్వండి, తర్వాత విజన్ ఏమన్నా బ్లర్ అయిపోతుందా, తర్వాత వాళ్ళు ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటున్నారా, డల్ ఉంటున్నారా, అవన్నీ కూడా ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళకి స్లీప్ ఎలా ఉంది. కొన్నిసార్లు బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మార్నింగ్ లేవడంతో తల పట్టుకొని లేస్తూ ఉంటారు. సో అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా మనం చాలా ఇంపార్టెంట్ ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసి దానికి స్కాన్ తీపిస్తే మనం సిమ్టమ్స్ అనేవి ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, అందుకని ఫస్ట్ పిల్లల హెడేక్ వచ్చిందనుకోండి, ఫస్ట్ ఎంత సివియర్గా ఉంది, దాని అసోసియేటెడ్ సిమ్టమ్స్ అనేది చూడాలి. తర్వాత వాళ్ళకు అంటే ఓన్లీ స్కూల్కి వెళ్ళేటప్పుడు హెడేక్ వస్తుంది, ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు రావట్లేదు, హాలిడేస్ ఉన్నప్పుడు రావట్లేదు అంటే అది మోర్ ఆఫ్ సైకలాజికల్గా అని చెప్పేసి అనుకోవచ్చు. లేదు, సిమ్టమ్స్ డైలీ వర్సన్ అవుతున్నాయి, మార్నింగ్ హెడేక్ ఎక్కువ అవుతుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, విజన్ బ్లర్ అవుతుంది, ఫుడ్ ప్రాపర్గా తీసుకోవట్లేదు, తర్వాత డల్ ఉంటున్నారు, యాక్టివ్గా లేరు, స్టడీస్ యాక్టివ్గా లేరు, తర్వాత చదివింది మర్చిపోతున్నారు అన్నప్పుడు అది ఫోకస్ చేసుకొని స్కాన్ తీసుకొని దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి ట్రీట్ చేస్తే బెటర్ ఉంటుంది.